ఉంది కదా చూస్తున్నారా? చూస్తున్నా. సో అందులో బాగా అంటే స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఎవరు అనుకుంటున్నారు? బేబక్క బేబక్క అనుకున్నా నేనైతే. కానీ బేబక్క పేరు తెలియక ముందు అయితే శేఖర్ భాష విన్ అవుతాడు 100% గ్యారంటీ అని నేనైతే ఫిక్స్ అయిపోయినా. ఎందుకంటే ఈ మధ్య శేఖర్ భాష పేరు బాగా హైలైట్ అయింది కాబట్టి, వైరల్ అయింది కాబట్టి నాగార్జున గారి సపోర్ట్ ఉంటుందని అనుకుంటున్నా. నాగార్జున గారి సపోర్ట్ కూడా ఎందుకు ఉంటుందని అంటే, ఆ వైరల్ అన్న మనిషి ఎవరు? జూనియర్ కాదు, సీనియరే. ఉయ్యాల జంపాల హీరో. ఆ హీరోకి ఈయన సపోర్ట్ చేసినంటే ఆ హీరోని తీసుకొచ్చింది ఎవరు? బిగ్ బాస్ హోస్ట్ అక్కినేని నాగార్జున గారు, నాగేశ్వర గారు కొడుకు, చైతన్య గారు అయ్యా. సో ఆయన సపోర్ట్ ఖచ్చితంగా ఈయనకు ఉంటుంది. ఫిక్స్ ఇది స్క్రిప్టెడ్. నాకు తెలిసి శేఖర్ భాష అని విన్ అవుతాడు అని ఫిక్స్ అయిపోయాను నేనైతే. అదే నిన్న మనం చూసుకున్నట్టయితే మణికంఠ ఉన్నాడు కదా, ఆయన ఒక ట్విస్ట్ ఇచ్చాడు చూసారా? సో ట్రాన్స్పరెంట్ అంటున్నాడు. మరి ట్రాన్స్పరెంట్ వ్యక్తిపరంగా ట్రాన్స్పరెంట్ గా ఉన్నాడా, ఆటపరంగా ట్రాన్స్పరెంట్ గా ఉన్నాడా? నాకైతే ఏం ట్రాన్స్పరెంట్ కనబడలేదు. ఆ విగ్ తీసేసిండు, మొత్తం షాక్ అయిపోయారు జనాలు. వాయిస్ స్కిన్ టోన్ తేడానే ఉంది, వాయిస్ టోన్ తేడానే ఉంది. తేడా అనుకుంటున్నారు బయట. అయ్యా కాక అమ్మ లేదు, నాన్న స్టెప్ ఫాదరు, ఇవన్నీ ఎవ్వనేనారు. నీ సెంటిమెంటు డైలాగులు ఎవ్వరినారు. నీకు మైనస్ అవుతున్నాయి. నువ్వు మాట్లాడే ప్రతి డైలాగ్ నీకు బయట మైనస్ అవుతున్నది. కంట్రోల్గా ఉండి కంట్రోల్గా మాట్లాడు. ఆ లిజన్ టు మీ అంటాడు, అంటే లెట్ మీ కంప్లీట్ అంటాడు. లెట్ మీ కంప్లీట్ ఎందుకు? టాయిలెట్ కంప్లీట్ చేసుకొని రా. వెళ్ళి లెట్ టు మీ అంటున్నాగా, టాయిలెట్కి వెళ్ళి కంప్లీట్ చేసుకొని రా. ఇట్లా అవుతుంది నీ పరిస్థితి. నువ్వు ప్రతి ఒక్కటి ముందు నా మాట అరే నీ మాట ఏంటి? కనీసం వయసులో చిన్నోళ్ళు పెద్దోళ్ళు అది కూడా బిగ్ బాస్ లెక్క ప్రకారం ఆడుతున్నావా, వాళ్ళు చెప్పినట్టు ఆడుతున్నావా, నువ్వు నీ మనసు ప్రకారం ఆడుతున్నావా? నువ్వు లెట్ మీ కంప్లీట్ అంటే టాయిలెట్కి వెళ్ళి కంప్లీట్ చేసుకుని రా అంటారు. నీ ఏడుపులు ఎవరు పట్టించుకోడు. నువ్వు గేమ్లో ఎలా ఆడావో దాన్ని మాత్రమే చూస్తారు. ఈ వీక్ ఎవరు బయటకు వస్తారు అనుకుంటున్నారు అయితే? మణికంఠ పేరే వినపడుతుంది నాకైతే. మణికంఠ అనిపిస్తుంది. మణికంఠ నెక్స్ట్ మన అఫ్రీది ఉన్నాడు, కొంచెం చాలా మింగిల్ అవ్వట్లేడు. అందరితో మింగిల్ అవుతే మంచిది. వరంగల్ పోరాడా, నువ్వు నీ వీడియోల ద్వారా ఎంత పాపులర్ అయ్యావో ఆ పాపులారిటీ, నీ క్రేజీనెస్ భయపడకుండా నువ్వు చూపించు. అలా ఆగుతావు. ఒక 2-3 వారాలు ఆగుతావు, 5 వారాలు ఆగుతావు. ఎందుకంటే ఒక వరంగల్ పోరాడుగా నువ్వు అంత మస్తు క్రేజ్ సంపాదించుకున్నావు. ఆ క్రేజ్ నువ్వు చూపించలేవు. నెక్స్ట్ వేరే వాళ్ళు కూడా ఎవరు కూడా బయట ఉన్న ఆ క్రేజ్ని ఒక్కరు కూడా చూపించలేరు. బిగ్ బాస్ కంట్రోల్లో పెడుతున్నాడా?